సోదరులకు ధన్యవాదాలు. మరి అదేవిధంగా ఈనాటి ఈ పత్రికా సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు, రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా ఓబీసీ గారు, అదేవిధంగా పెద్దరెడ్డి గారు, పద్మారెడ్డి గారు, రాజన్న గారు, గారు, మాస్టర్ శంకర్ గారు, కిషన్ గారు, సంజయ్ గారు, మరి అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడి 11 సంవత్సరాలు కావస్తా ఉంది. ఈ 11 సంవత్సరాల్లో మోదీ గారు అసాధ్యం అనుకున్నటువంటి అంశాలను సాధ్యం చేసి అద్భుతాలు సృష్టించారు. అభివృద్ధి ఎజెండాతో పేదల సంక్షేమము, చివరి వ్యక్తికి దళారీ వ్యవస్థ లేకుండా వారికి లబ్ధి చేకూర్చడము, ప్రజల విశ్వాసాలు, మనోభావాలకు అనుగుణంగా కొన్ని చరిత్రాత్మక నిర్ణయాలు. ఈ రకంగా మోదీ గారు వరుస క్రమంలో 3 సార్లు ప్రధానమంత్రిగా ఎన్నిక కావడము ఈ దేశంలో 60 సంవత్సరాల తర్వాత ఆ ఖ్యాతి నరేంద్ర మోడీ గారికి దక్కింది. అందులో అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, పేదరికం అనుభవించి ఛాయముకున్న వ్యక్తి దేశంలో ప్రజాస్వామ్యానికి అనుగుణంగా 3 సార్లు ప్రధానమంత్రి కావడము, అది ఆ ఖ్యాతి కేవలం నరేంద్ర మోడీ గారికి దక్కింది. ఈ రకంగా అభివృద్ధికి పెద్దపీట వేస్తూ వారు తీసుకున్నటువంటి చారిత్రాత్మక నిర్ణయాలు, 370 ఆర్టికల్ రద్దు కానివ్వండి, అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణం కానివ్వండి, ముస్లిం మహిళలకు త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేయడము, ఆ రకంగా ఒకే దేశం ఒకే పన్ను, జిఎస్టీ, పెద్ద నోట్ల రద్దు, దానికి తోడు మొన్న 3వసారి గెలిచిన తర్వాత చాలామంది ప్రత్యర్థులు నరేంద్ర మోడీ గారికి అనుకున్న సంఖ్యాబలం లేదు, వారి సిద్ధాంతాల్లో రాజీ పడతారు, వారు అనుకున్నవి సాధించలేరు అని చెప్పి ఏదైతే విమర్శలు చేశారో వారి కనువిప్పయ్యే రీతిలో మొదటి పార్లమెంట్ సమావేశంలోనే వక్ఫ్ బోర్డు బిల్లు సవరణ తీసుకురావడము, ఒకే దేశం ఒకే ఎన్నికలు బిల్లు ప్రవేశపెట్టడము, మొన్నటికి మొన్న కుల గణన, ఇవన్నీ కూడా గతంలో ప్రభుత్వాలు ఆలోచన చేయలేదని కాదు, కానీ సాహసించలేదు. వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నా వాళ్ళ విధానాలు ఇవి మావి అని చెప్పినా ఒక్కటి కూడా అమలు చేయలేకపోయినా. దట్ ఈజ్ మోడీ. ఏ సంఖ్యాబలం లేదని చెప్పినటువంటి వాళ్లకు వక్ఫ్ బోర్డు బిల్లు ఆమోదం పొందడము, అదే రకంగా మరి ఒకే దేశం ఒకే ఎన్నిక, అది జేపీసీ ద్వారా ప్రజాస్వామికమైనటువంటి పద్ధతిలో చర్చలు జరగడం, కుల గణన. రాహుల్ గాంధీ గారు చెప్పారు తెలంగాణ కుల గణనలో ఒక రోల్ మోడల్ అని. సెంట్రల్ సెన్సస్ యాక్ట్ ప్రకారంగా 1948 జనగణన అనేది అది కేంద్ర పరిధిలోకి వచ్చేటువంటి అంశం. మీరు రాష్ట్రాల్లో చేసేటువంటి సర్వేలు ఇది సెంట్రల్ సెన్సస్ యాక్ట్ అనుగుణంగా చేసేది కదా, చట్టబద్ధత లేదు, జ్యుడిషియల్ స్క్రూటినీలో కూడా నిలబడేది కాదు. ఆ రకంగా మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా కులగణన చేపట్టాం, అది రాహుల్ గాంధీ చొరవ అని చెప్పి మాట్లాడు. నేను స్ఫూర్తిగా అడుగుతా ఉన్నాను రాహుల్ గాంధీ గారిని, మీ కుటుంబ సభ్యులే 3 ఈ దేశానికి ప్రధానమంత్రులు అయినారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 60 సంవత్సరాల పైగా ఈ దేశాన్ని పాలించారు.
అధికారం ఉన్నప్పుడు ఏనాడు కూడా కులగణన విషయం ప్రస్తావించింది మీరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కులగణన అంశాన్ని ఒక రాజకీయపరమైనటువంటి మరి కోణంలో మరి తీసుకురావడం అనేది పరిపాటిగా మారి. అందుకని ఇవాళ నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఇది ఒక హిస్టారికల్ డెసిషన్, సాహసోపేతమైన నిర్ణయం. అది 1931లో చివరి కులగణన బ్రిటిష్ హయాంలో 1881 నుంచి మొదలైతే ప్రతి 10 సంవత్సరాలకు విధిగా ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం కూడా జనగణనలో కులాన్ని పొందుపరిచి వారు కులగణన చేసేవాళ్ళు. 31 చివరి 41 చేయలేదు. 47లో స్వాతంత్రం వచ్చింది, నెహ్రూ ప్రధానమంత్రి అయినాడు. 1951లో కాకా కలేకర్ కమిషన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఒత్తిడి మేరకు మరి ఆ కమిషన్ 53లో వారు నివేదిక సమర్పించి ఈ దేశంలో ఉన్నటువంటి బీసీల యొక్క స్థితిగతులను ఆర్థికంగా, సామాజికంగా, విద్యా ఉద్యోగపరంగా చేపట్టి దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని చెప్పితే ససేమిరా అన్నటువంటి నెహ్రూ గారు 17 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఏనాడు కూడా కాకా కలేకర్ కమిషన్ సిఫార్సులను పార్లమెంట్లో చర్చ పెట్టకుండా బుట్టదాఖలు చేశారు. మళ్ళీ రెండోసారి మండల్ కమిషన్ 78లో మొరార్జీ దేశాయ్ గారు వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెసేతర ప్రభుత్వం మండల్ కమిషన్ సిఫార్సులు చేస్తే దురదృష్టవశాత్తు ప్రభుత్వం పడిపోవడం, మళ్ళీ విపి సింగ్ గారు 1990లో వస్తే దాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఇందిరాగాంధీ 78 తర్వాత 80 తర్వాత ప్రధానమంత్రి అయినా మండల్ కమిషన్ తొక్కిపెట్టింది. ఇది మీకున్నటువంటి చిత్తశుద్ధి బీసీల పట్ల, బీసీల యొక్క కమిషన్ సిఫార్సుల పట్ల రాహుల్ గాంధీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకసారి తెలుసుకోవాలి. 94 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా మోదీ గారు తీసుకున్న నిర్ణయం అయితే మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినట్టుగా అధికారంలో ఉన్నాడు, ఏనాడు కులగణన ఊసెత్తలేదు. 2010లో కూడా ఆనాడు యూపీఏ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, సుష్మా స్వరాజ్ గారు ప్రతిపక్ష నాయకురాలు, ఆనాడు ప్రణబ్ ముఖర్జీ గారికి నేరుగా ఉత్తరం రాసి మీరు 2011లో జరిగేటువంటి జనగణనలో కుల ప్రాతిపదికన చేపట్టాలని చెప్పి ఉత్తరం రాస్తే మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో దానికి అంగీకరించి క్యాబినెట్లోకి వచ్చేసరికి హోంమంత్రి చిదంబరం గారు అడ్డుపడితే ఆ రోజు వెనక్కి తీసుకున్నారు. 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఎన్జిఓల ద్వారా, ప్రైవేటు సంస్థల ద్వారా ఈ సర్వేలు చేపట్టి తప్పుల తడకలు, అంటే దానికి ఎటువంటి శాంక్టిటీ లేదు, చేయాల్సింది హోమ్ మినిస్ట్రీ చేయాలి. హోమ్ మినిస్ట్రీ కాకుండా గ్రూప్ ఆఫ్ రూరల్ అండ్ అర్బన్ మినిస్ట్రీతో చిదంబరం గారు చేసి మసిపూసి మామిడికాయ చేసి మోసం చేశారు. చివరికి సాధించింది ఏమంటే అది కూడా పబ్లిష్ చేయలేదు, బహిర్గతం చేయలేదు. ఇది మీ యొక్క ఆలోచన విధానం. 2018లో రాజ్నాథ్ సింగ్ గారు హోంమంత్రి, వారి హోంశాఖ ఆధ్వర్యంలో చేయాల్సింది వారు ప్రకటించారు. మీరు ఇప్పటివరకు చేయలేదు, రేపు 21లో చేసే జనగణనలో కులాన్ని పొందుపరిచి కుల గణన చేస్తామని బాహాటంగా రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటన. ఇది బీజేపీ యొక్క విధానము, కమిట్మెంట్ టువర్డ్స్ ఎంపవర్మెంట్ ఆఫ్ బీసీస్. అదే రకంగా కుల గణన వల్లనే వారికి సామాజిక న్యాయం జరుగుతుందని భావించినట్టు ప్రభుత్వం. ఆ రకంగా మళ్ళీ దురదృష్టవశాత్తు 2021లో కరోనా, కోవిడ్ రావడం వల్ల ఈ యొక్క జనగణన జరగలేదు. ఇప్పుడు 2026లో జరిగే అవకాశం ఉంది కాబట్టి మోదీ గారు ప్రకటించారు. మీరు ఏం చెప్తున్నారు? మా ఒత్తిడి వల్లనే మేము ప్రకటించామని. మొదటి నుంచి కూడా మేము స్పష్టంగా చెబుతూ వస్తున్నాం. మేము ప్రతిపక్షం ఉన్నప్పుడు చేయాలి, మేము సమర్థిస్తాము. చేయలేదు. అధికారం ఉన్నప్పుడు చేస్తామని చెప్పాము, ఇవాళ మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రకంగా కులగణన విషయంలో ఏదైతే మీరు రాద్ధాంతం చేస్తున్నారో, మరి నరేంద్ర మోడీ గారు సామాజిక న్యాయం అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్, బీసీలు మాత్రమే కాదు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, అదే రకంగా అగ్రవర్ణాలు ఉన్న పేదలకు కూడా మొదటిసారిగా రిజర్వేషన్ ఇచ్చినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. ఈడబ్ల్యూఎస్ పేరు మీద 10% రిజర్వేషన్. ఇంకా అదనంగా
మీ హయాంలో సాధ్యం కాని మహిళలకు చట్టసభలో ఏ పార్టీలు అయితే మీ ప్రభుత్వంలో ఉండి అడ్డుకున్నాయో వాళ్ళ ద్వారా అనుకూలంగా ఓటు వేయించినటువంటి మహానుభావుడు అంటే అది నరేంద్ర మోడీ గారు. జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దయ్యే వరకు రిజర్వేషన్లో ఊసేలేదు జమ్మూ కాశ్మీర్. 70 సంవత్సరాలు ఎస్సీలు ఎస్టీలు వారికి రిజర్వేషన్ లేకుండా వారు ఏ రకంగా వారు అన్యాయం చేయబడ్డారో మోదీ గారు 370 ఆర్టికల్ రద్దు తర్వాత అక్కడ ఎస్సీలకు ఎస్టీలకు విద్య ఉద్యోగాల్లో స్థానిక సంస్థలు కూడా రిజర్వేషన్లు కల్పించినటువంటి మహానుభావుడు. ఆ రకంగా మోదీ గారు అదనంగా రిజర్వేషన్ ఇచ్చారు, మహిళలకు రిజర్వేషన్ ఇచ్చారు, అగ్రవర్ణ పేర్ల రిజర్వేషన్ ఇచ్చారు, జమ్మూ కాశ్మీర్లో రిజర్వేషన్ ఇచ్చారు. కానీ మీరు మాత్రం ఈ రకంగా కేవలం మరి ఈ యొక్క కులగణను ఒక రాజకీయమైనటువంటి మరి పరికరంగా వాడుకొని ఏ రకంగా ప్రజలను మోసం చేస్తూ వచ్చారో తప్పకుండా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. నరేంద్ర మోడీ గారు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్కు ఒక కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చి రాజ్యాంగ హోదా కల్పించి కోరలు లేని కమిషన్కు ఆ రాజ్యాంగ భద్రత కల్పించి బీసీల యొక్క అధికారాలు కాపాడినటువంటి ప్రభుత్వం. ఆ రకంగా 27 మంది ఓబీసీలకు మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా చేసి వాళ్ళ గౌరవాన్ని నిమడించేటువంటి మోదీ ప్రభుత్వం. 27% ఇవాళ విద్యా సంస్థల్లో కేంద్ర విద్యాలయ, నవోదయ పాఠశాల, సైనిక్ స్కూల్స్, న్యాయ విశ్వవిద్యాలయాల్లో బీసీల రిజర్వేషన్ ఇస్తే లక్షల సంఖ్యలో ఇవాళ పిల్లలు నాణ్యమైన విద్య పొందుతున్నారు. ఇవాళ నీట్ మాధ్యమం ద్వారా జరిగే ఎంబీబీఎస్ ఎండీలో కూడా 27% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల కొన్ని వేల మంది సంవత్సరానికి డాక్టర్లు అయ్యేటువంటి అవకాశం. సైనిక్ స్కూల్స్లో రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఇవాళ ఆ చదువు పూర్తయిన తర్వాత చక్కగా మిలిటరీలో కెప్టెన్లు జనరల్ అయ్యే అవకాశం మోదీ గారు కల్పించిన విషయాన్ని ప్రధానమంత్రి విశ్వకర్మ, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ప్రధానమంత్రి వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఈ రకంగా మరి ఈ కులగణన విషయంలో ఈ యొక్క రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వారి మరి నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తూ దేశవ్యాప్తంగా ఒక ఉద్యమ రూపంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కేంద్ర ప్రభుత్వం చేపట్టేటువంటి ఈ యొక్క మరి కులగణనలో భాగస్వాములు కండి. రాష్ట్రంలో తప్పుల తడక మీరు రేవంత్ రెడ్డి గారు చేసింది అశాస్త్రీయంగా అనేక కులాల మధ్యలో తగాదాలు పెట్టారు. వారు మాది తక్కువగా మాది ఎక్కువగా అనే గొడవలు మీరు సృష్టించారు. కానీ ఇవాళ కొత్తగా మీరు ఈ 12% ఉన్న ముస్లింలు ఈ రాష్ట్రంలో అందరూ 10% ముస్లిం బీసీలని కొత్త నిర్వచనం పలికారు. అంటే మీరు రోల్ మోడల్ అంటే దేశం మొత్తం మీద కూడా ముస్లింలను బీసీలో చేర్చి బీసీల యొక్క హక్కులు కాలరాయడమే, బీసీల పొట్ట కొట్టడమే ఈ రాహుల్ గాంధీ విధానమా, ఈ రేవంత్ రెడ్డి విధానమని ప్రశ్నిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ మధ్యకాలంలో బెంగాల్లో, కర్ణాటకలో, తెలంగాణలో ఈ రకంగా మతపరమైన రిజర్వేషన్లు చెల్లుబాటు కావని కోర్టు ముట్టికాయలు వేసినా పదే ఇవాళ మీరు మరి గతంలో 51% ఉన్న బీసీ జనాభాను 46% కుదించి ఇవాళ కొత్తగా మీరు నీతులు వలిస్తున్నారు. అందుకనే మీరు ఓట్ల కోసం సామాజిక తెలంగాణ అని చెప్పి ఈ రకంగా ఈ డివిజివ్ పాలిటిక్స్, విభజన రాజకీయాలు ఏమాత్రం కూడా ప్రజలు దీన్ని మరి దీన్ని తిరస్కరిస్తారని ఖచ్చితంగా మోదీ గారు చేసేది ఈ యొక్క కులగణను ఇవాళ సర్వత్రా కూడా హర్షాన్ని వ్యక్తం. ఆయన విలీనంగా ప్రత్యేపాదన ఎప్పుడని చెప్పిండా చేసిండా? మా వరకైతే ఈ రాష్ట్రంలో చర్చలు జరగలేదు. నేను కేంద్రంలో పార్లమెంట్ బోర్డు సదస్సు, నా దృష్టికి ఎప్పుడు ఈ అంశమే చర్చకు రాలేదు. మరి కవిత గారు వాళ్ళ నాన్నని అడగాల, అయితే మన ప్రతిపాదన ఎవరి దగ్గర పెట్టినావా, ఎవరి దగ్గర పెట్టిండో వారిని చెప్పమని. రమేష్, రేవంత్ రెడ్డి పనిగట్టుకొని మీకు నరేంద్ర మోడీ గారి మీద అక్కసు ఉండొచ్చు, బీజేపీ మీద కోపం ఉండొచ్చు, కానీ ఈరోజు మీ వ్యాఖ్యల వల్ల పాకిస్తాన్కు వంత పాడే విధంగా పాకిస్తాన్ భాష మాట్లాడి అసలు మీ రాఫెల్స్ ఎన్ని కూలిపోయినాయి ఈ రకంగా చెప్పడం రుజువులు ఉన్నాయా, మీరు ఎయిర్ బేస్లన్నీ ధ్వంసం చేశారు, ఆ రకంగా టెర్రరిస్టులు ఎంతమంది చంపారు అని మాట్లాడడం చూస్తూ ఉంటే ఇవాళ సైనికులను అవమానపరచడమే, మన మిలిటరీని ఆర్మీని అవమానపరచడమే. ఇవాళ కొత్త కాదు, గతంలో పుల్వామా అప్పుడు ఉరి సంఘటన జరిగినప్పుడు కూడా ఆ రోజు కూడా మూడ్ తోడ్ జవాబు, ఎయిర్ స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్ ద్వారా ఏ రకంగా వాళ్ళ శిబిరాలను ధ్వంసం చేసి తిరిగి వచ్చారో ఇవాళ మనం వాడినటువంటి ఆకాష్ లేదా ఇవాళ బ్రహ్మోస్ ప్రపంచం అబ్బురపడిపోయింది. వందల సంఖ్యలో డ్రోన్స్, చైనా పాకిస్తాన్ ముసుగులో వారు మన మీదకి యుద్ధం తలపెట్టినా ఎక్కడ కూడా
యుద్ధ నీతి ఉల్లంఘించకుండా టెర్రరిస్టులకు వ్యతిరేకంగానే ఉగ్రవాదానికి వ్యతిరేకంగానే వీళ్ళ మొత్తం ప్రపంచానికి మరి మోదీ గారు ఏ రకంగా సామాన్యుల పౌరుల మీద కాదు దాడి, పాకిస్తాన్ మీద కాదు దాడి, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తుల మీద, శక్తుల మీద, సంస్థల మీద, వారికి ఎవరైతే సానుభూతి పరులు ఆశ్రమిస్తున్నారో వాళ్ళ మీద జరిగిన దాడి. కాబట్టి మొన్న ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అనేది ఒక ట్రైలర్ మాత్రమే. భవిష్యత్తులో పాకిస్తాన్ తోకాడిస్తే అసలు సినిమా మొత్తం ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ లేకుండా పోయేదని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ నాయకులు ఇవాళ 7 బృందాలు ప్రపంచం మొత్తం మీద కూడా పార్టీలకు అతీతంగా మేమందరము దేశం కోసం అని చెప్పి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు కూడా ఏ రకంగా ఇవాళ మేము ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మా పోరు తప్పితే ఇతరత్ర కాదని పాకిస్తాన్ ఏకాగ్రం చేసే విధంగా వాళ్ళు పర్యటన చేస్తూ ఉంటే ఏమంటాడు ఈయన జయరాం రమేష్, ఉగ్రవాదులేమో ఇక్కడ పర్యటన చేస్తున్నారట, ఎంపీలేమో అక్కడ పర్యటన కొనసాగిస్తున్నారు. ఇంత ఉగ్రవాదులతో ఎంపీలను పోల్చడం అంటే అందులో మీ ఎంపీలు కూడా ఉన్నారనే విషయాన్ని మర్చిపోయి ఇంత దిగజారు రాజకీయం దేశం పట్ల మీకు ఉన్నటువంటి కమిట్మెంట్ ఏందో ఇవాళ ప్రజలు గమనిస్తారు. ఫర్ ఇన్ఫర్మేషన్, దిస్ ఈజ్ నాట్ ఎన్ ఎరా ఆఫ్ వార్. ఇది పీస్, ప్రాస్పరిటీ, డెవలప్మెంట్ ఎజెండా. మొత్తం ప్రపంచానికి మనం ఇవాళ యుద్ధం కాదు, యుద్ధం వల్ల నష్టపోయేది సామాన్య ప్రజలు. ఇవాళ దేశం ఆర్థికంగా నష్టపోతుంది. కాబట్టి యుద్ధాన్ని ప్రేరేపించే విధంగా ఏ శక్తులు మన మీద ఉసిగొల్పాయో వాళ్ళను హతమార్చినట్టు. ఇవాళ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ కోవిడ్, ఈ వార్ లాంటి సిచ్యువేషన్ ఉన్నా ఇవాళ భారతదేశం ఇట్ స్టూడ్ 4th లార్జెస్ట్ ఎకనామిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్, సర్పాసింగ్ జపాన్. ఇది అంటే చైనా కోరుకుంటుంది ఆర్థికంగా భారతదేశం చితికిపోవాలి, కానీ వార్ జరగాల. జరిగితే ఎవరు అమాయకులు చనిపోతారు. కానీ ఎవరైతే ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తారో వాళ్ళను పూర్తిగా ధ్వంసం చేసి స్వదేశీ సాంకేతికత, మన యొక్క శాస్త్రజ్ఞుల పరిజ్ఞానం, హ్యాట్స్ ఆఫ్ హైదరాబాదులో ఈ బ్రహ్మోస్, ఆకాశ్ లాంటి పరికరాలు మన దగ్గర తయారైనాయి. ఇప్పుడు ఇతర దేశాలు క్యూ కట్టి మన వెపన్స్ కోసం, మన యుద్ధ విమానాల కోసం వాళ్ళు అర్రులు చేస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ వాట్ ఇండియా అనేది. ఇప్పుడు ఇది నయా భారత్. ఇంతకుముందు ఇండియా కాదు, ఇది మోదీ గారు పాలిస్తున్న ఇండియా. కాబట్టి టిట్ ఫర్ ట్యాట్. అంత కాకుండా ఎక్కడ ఆర్థికంగా మళ్ళీ ఇబ్బంది కలగకుండా తీసుకుని వచ్చి ఇవాళ సింధు జలాలను ఆపివేస్తే ఇదే కాంగ్రెస్ ఏమన్నారు, మానవత్వం లేదా మనకు తాగే నీళ్లు బంద్ చేస్తామా అన్నారు. ఇప్పుడు యుద్ధం ఎందుకు చేయట్లేదు అంటున్నారు. యుద్ధం చేసి ఎవరిని చంపాలా అంటే వీళ్ళది ద్వంద్వ నీతి. ప్రజల్లో పలచనైపోయినారు, వాళ్ళకు పుట్టగతులు లేవు. కాబట్టి ఇష్టానుసారంగా ఈ రాహుల్ గాంధీ, జయరాం రమేష్, ఇప్పుడు కొత్తగా ఈ రేవంత్ రెడ్డి, ఆయన కాంగ్రెస్ డిఎన్ఏ కాదు, ఆయన కొత్తగా కాంగ్రెస్ పల్లెకెత్తుకొని ఆయన మాట్లాడుతున్నారు. ఆయన తెలియదు అసలు. ఈయన జై హింద్ యాత్ర అంటున్నాడు హైదరాబాద్. జై హింద్ కాదు, ఆయన జై పాకిస్తాన్ యాత్ర చేయడం. పాకిస్తాన్ కొంత పడే విధంగా ఉంది ఆయన మాటలు. ఇవాళ కాశ్మీర్లో కూడా కులాలకు, మతాలకు అతీతంగా ఒక్కటిగా నిలబడ్డారు భారతదేశంతో. నేను కేసీ వేణుగోపాల్ గారు ఫిజీ పోయాం పార్లమెంట్ డెలిగేషన్లో. పోతే అక్కడ మా యొక్క స్పీచ్లో అక్కడ కూడా స్పష్టం చేశాను, మాకు విభేదాలు రాజకీయపరంగా ఉండొచ్చు, పొలిటికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి, అయినా దేశం వచ్చేసరికి మేము ఒకటిగా ఉంటాం, ప్రజలు వచ్చేసరికి ఒకటిగా ఉంటామని ఆయన చెప్పిండు, మేము చెప్పాం. మీరు రాహుల్ గాంధీ ఎందుకు మీకు ఆ కడుపు మరి మంట మీకు అర్థమవుతుంది.